నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం దత్తత సమస్యలు న్యాయ సహాయం. అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు స్పెషల్ సెషన్స్ జడ్జ్ కమర్షియల్ కోర్టు రంగారెడ్డి జిల్లా ఎన్ సంతోష్ కుమార్ గారు, అలాగే న్యాయవాది ఉప్పల అనిల్ కుమార్ గారు. వారి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, హిందూ చట్టం ప్రకారం ఈ దత్తత చట్టం ఏం చెప్తోంది, అందులో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి? ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలోని ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. మరి దత్తత చట్టానికి వచ్చినట్లయితే ఎవరైనా కానీ వివాహమైనటువంటి భార్య భర్తలు తర్వాత వాళ్ళకు పిల్లలు పుట్టరు అనే ఒక కంక్లూజన్కి వచ్చినప్పుడు కానివ్వండి, ఎవరికైనా వాళ్ళని దత్తత తీసుకోవాలనుకుంటే కనుక ఈ యొక్క చట్టం ప్రకారము వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కానివ్వండి, బంధువు వాళ్ళకి ఒక దత్తత అనేది తీసుకోవడం జరుగుతుంది. దత్తత తీసుకోవడం వల్ల ఒక వేరే వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. వీళ్లకు సంతానం యొక్క లోటు కూడా తీరడం జరుగుతుంది. ఓకే, అలాగే దత్తత తీసుకునే వారికి ఉండాల్సిన అర్హతలు ఏంటండి? ఎలాంటి వారు తీసుకోవచ్చు? దత్తత తీసుకోవాల్సిన వారికి ఏజ్ గ్యాప్ అనేది 25 years వాళ్ళకి దత్తత తీసుకునే చైల్డ్కి తీసుకునే వాళ్ళకి ఉండాలి. మరియు మెంటల్ ఫిట్నెస్ ఆఫ్ సౌండ్ మైండ్ అనేది ఉండాలి. మరియు వారికి ఇంకా వేరే అర్హతలు ఏంటంటే కొద్ది వరకు దత్తత తీసుకోబోయే చైల్డ్ని మెయింటైన్ చేసే ఆర్థిక స్తోమత కూడా ఉండాలి. వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ కూడా వీటి అన్నిటిని కూడా హెల్త్ కండిషన్ చూసి ఇవ్వడం జరుగుతుంది, తీసుకోవచ్చు. ఓకే, లాయర్ గారు, అలానే ఏ వయసు వారిని దత్తత తీసుకోవచ్చు? సాధారణంగా హిందూ దత్తత చట్ట ప్రకారం కానీ లేదా మన ఇండియన్ ఏదైతే ఉందో సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ప్రకారము 2 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపల అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ దత్తత తీసుకోవచ్చు. ఓకే, ఒకవేళ పిల్లలు ఉన్నారనుకోండి వారికి, అలాంటి వారు కూడా దత్తత తీసుకోవచ్చు అంటారా? మగపిల్లలు ఉన్నవాళ్ళు ఆడపిల్లను తీసుకోవచ్చు, ఆడపిల్లలు ఉన్నవాళ్ళు మగపిల్లలను కూడా తీసుకోవచ్చు. కానీ ఏదైతే వివాహమైనటువంటి వ్యక్తి లేదా భార్యతో విడాకులు తీసుకున్న వ్యక్తి లేదా వివాహం కాని వ్యక్తి ఆడపిల్లలను దత్తత తీసుకోవడానికి వీల్లేదు. ఓకే ఓకే, సింగిల్ గా ఉన్నప్పుడు తీసుకోవడానికి వీల్లేదు అన్నమాట. ఆడవాళ్ళు అబ్బాయిలను తీసుకోవడానికి ఉంది, కానీ మగవాళ్ళు మాత్రం అమ్మాయిలని ఒంటరిగా ఉన్నటువంటి మగవాళ్ళు దత్తత తీసుకోవడానికి వీల్లేదు. 2 సంవత్సరాల లోపు పిల్లలను కనుక దత్తత తీసుకునేటట్టయితే వాళ్ళకి 40 సంవత్సరాల లోపు వాళ్ళు తీసుకోవచ్చు. అంటే భార్యాభర్తలు ఇద్దరి వయసు కలిపి 80 సంవత్సరాలు ఉండాలి. 2 నుంచి 4 సంవత్సరాల మధ్యన తీసుకునే వాళ్ళైతే 90 సంవత్సరాలు, అంటే 45 years, 45 సంవత్సరాలు. అదే 8 సంవత్సరాల వాళ్ళైతే 100 years, 50. ఇది చట్ట ప్రకారం అన్నట్టు 50 ఏళ్ళు ఉండాలి. 8 నుంచి 18 ఏళ్ల మధ్యన వరకు 55 ఏళ్ల వయసు వరకు దత్తత తీసుకునేటువంటి అర్హత ఉంటుంది. ఓకే, కాల్ తీసుకుందాం అండి. శ్రీకాకుళం నుంచి లక్ష్మణమణి గారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. అదే ఎవరండి? అప్పుడు మాకు ఒక బాబు కావాలండి. మీ వయసు ఎంత అండి? మా వయసు 30 అండి మేడం గారు. 30 సంవత్సరాలు. మీకు వివాహం అయిందా అండి? అయిందండి. చెప్పండి. హలో, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 7 సంవత్సరాలండి. ఓకే, పిల్లలు లేరా మీకు? లేరండి. ఓకే, ఏమన్నా ఆన్లైన్లో అప్లై చేసుకున్నారా ఇప్పటికి? ఏంటండి? ఆన్లైన్లో ఏమన్నా అప్లై చేసుకున్నారా మీరు దత్తత తీసుకోవాలి అని? మామూలుగా టీవీలో చూసామండి, నెంబర్ మట్టుకు ఎక్కించాం ఇందులో. అదే అమ్మా, మీరు దత్తత తీసుకోవాలి అనుకుంటున్నారు కదా, ఇప్పటి వరకు ఏమన్నా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కానీ ఏమన్నా చేశారా అని అడుగుతున్నా. ఏమి చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం అండి. ఓకే, ఎలా చేసుకోవాలో కూడా మీకు తెలియదు, అంతే కదా? తెలియదండి. చెప్పండి, ఏ ఊరండి? హిందూ దత్తత చట్ట ప్రకారం తీసుకోవాలనుకుంటే కనుక వీళ్ళు బంధువుల దగ్గర కానీ వేరే ఏదన్నా చూసి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ తీసుకోవచ్చు. ఓకే, హిందువులైతే. ఒకవేళ హిందువులు అంటే ఈ హిందూ అడాప్షన్ యాక్ట్ ప్రకారము సిక్కులు, జైన్లు, హిందువులు ఈ పరిధిలోకి వస్తారు. ఇలా కాకుండా తీసుకోవాలనుకుంటే కనుక సెంట్రల్ రిసోర్స్ ఏజెన్సీ అథారిటీ ప్రకారం ఏంటంటే వీళ్ళు అప్లై చేసుకుంటే వీళ్ళకి ఆర్థిక స్తోమత ఉందా లేదా, తర్వాత వీళ్ళు అర్హులా కాదా, ఇందాక చెప్పినట్టుగా వీళ్ళు తీసుకోవాలనుకుంటున్నటువంటి పిల్లలు 2 సంవత్సరాల లోప, 4 సంవత్సరాల, 8 సంవత్సరాల, 15 సంవత్సరాల లోప అన్నది చూస్తారు. వీళ్ళు శారీరకంగా మానసికంగా పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా, ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని చూస్తారు.
వీళ్ళు ఆ పిల్లలు తీసుకునేటువంటి పిల్లల్ని పోషించే స్తోమత ఉందా లేదా అన్నది చూస్తారు. దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. హిందూ దత్తత చట్ట ప్రకారం వెళ్ళి దత్తత తీసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక దాని కారా ప్రకారం తీసుకోవచ్చు. కారా ప్రకారం తీసుకునే దానికి హిందూ చట్టానికి తేడా ఉంది. కారా ప్రకారం ఏ మతస్థులైనా దత్తత తీసుకోవచ్చు. హిందూ అడాప్షన్ యాక్ట్ ప్రకారం మాత్రం ఓన్లీ హిందువులు, జైనులు, బుద్ధిస్టు వీళ్ళు మాత్రం తీసుకోవడానికి అర్హులు. కాబట్టి వీళ్ళు ఏ మతానికి చెందిన వారు అనేది ఆలోచన చేసుకొని హిందూ మతస్థులు అయితే కనుక తప్పకుండా హిందూ ఆచారం ప్రకారం హిందూ అడాప్షన్ యాక్ట్ ప్రకారం 1956 ప్రకారం తీసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక కారా ప్రకారం తీసుకోవచ్చు. ఓకే, ఎలా అప్లై చేసుకోవాలండి ఒకవేళ దత్తత తీసుకోవాలి అనుకుంటే? కారాది ఒక స్పెషల్ ప్రావిజన్, అంటే దానికి ఒక ఇది ఉంటుంది, ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి, ఒక లిస్ట్ ఉంటుంది, దాని ప్రకారం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం నామినల్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. దీనికి ఇది ఒక కేంద్ర ప్రభుత్వం ఒక నోడల్ ఏజెన్సీ. సో ఏంటంటే మన హైదరాబాద్ లో కూడా దీనికి సెంటర్ ఉంది, దాన్ని అప్లై చేసుకోవడం ఆన్లైన్ లో కాబట్టి ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. ఆ క్వాలిఫికేషన్స్ కనుక వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తే దాన్ని పద్ధతి రొటేషన్ లో, అంటే ఎవరి సీక్వెన్స్ లో వస్తుంది, ఆ పద్ధతి ప్రకారం వీళ్ళ టైం వస్తుంది. మినిమం ఒక 30 days టైం తీసుకొని వీళ్ళను క్రమ పద్ధతిలో అడాప్షన్ ఉన్న పిల్లలను బట్టి వీళ్ళకి అడాప్షన్ ఇవ్వడం జరుగుతుంది, దత్తత ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. గుంటూరు నుంచి సాయిబాబు గారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 16 years అబౌవ్ అవుతుంది మేడం. నాకు పిల్లలు లేరు. ఫైనాన్షియల్ గా వచ్చేటప్పటికి మా ఫాదర్ స్టెబిలిటీ, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ రిటైర్డ్, ప్లస్ మా మిస్సెస్ వాళ్ళ ఫాదర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ రిటైర్డ్. ఆమెకు వచ్చి ఒక 1/2 ఎకరం పొలం ఇచ్చారు. నాకు వచ్చేటప్పటికి ప్రాపర్టీ అనేది నాన్నగారు ఇంకా మేము 3 మగపిల్లలు ఉండటం వల్ల సపరేట్ గా ఉండటానికి ఇచ్చారు, కానీ రిజిస్ట్రేషన్ అయితే చేయలేదు. బేబీస్ మీరేం చేస్తుంటారు? నేను ప్రొవిజనల్ స్టోర్, చిన్నది ఒకటి ప్రొవిజనల్ స్టోర్ రన్ చేసుకుంటున్నానండి. అంతకుముందు ప్రైవేట్ ఎంప్లాయ్ గా పనిచేసేవాడిని. ఇప్పుడు ప్రొవిజనల్ స్టోర్ ఒకటి రన్ చేసుకుంటున్నాను. పర్ మంత్ ఇన్కమ్ వచ్చేటప్పటికి నాకు 1 lakh ఉంటుందండి. సో నేను ఇక్కడ గుంటూరులో ఉన్న చైల్డ్ ఆఫీసర్స్ కి వెళ్ళినట్లయితే వాళ్ళు ఏమన్నారంటే, మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది మీ పేరు మీద ఉండాలి, లేదా మీ మిస్సెస్ పేరు మీద ఉండాలి, అట్లయితేనే ఇస్తాము అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంకొకటి ఆ బేబీ ఇచ్చేటప్పుడు కూడా ఎంక్వైరీస్ ఏవో ఉంటాయి అంటున్నారు. ఆఫ్టర్ 2 years తర్వాత కూడా మళ్ళీ ఎంక్వైరీస్ ఉంటాయి అంటున్నారు. అలాగే ఒక ప్రయారిటీ ఇస్తాము, ఆ ప్రయారిటీ ప్రకారంగా మీకు ఎప్పుడైతే వస్తుందో ఛాన్స్ అప్పుడు దాకా మీరు వెయిట్ అండ్ సీ లో. మీరు ఎక్కడ అప్లై చేశారండి? అప్లై చేశారా మీరు కారాలో? లేదండి, అప్లై చేయడానికని వెళ్తే వీళ్ళు అక్కడ ఆఫీసర్ చెప్పినటువంటి సమాచారం ఇదంతా. అంటే ఇప్పుడు మీరు మీ బంధువుల పిల్లల్ని ఎవరైనా తీసుకుందాం అనుకుంటున్నారా, లేదా కారా ప్రకారం వెళ్దాం అనుకుంటున్నారా? మా బంధువులు అయితే ఎవరు లేరండి, బయట వాళ్ళనే తీసుకోవాలని ఏదైనా ఛాన్సెస్ ఉంటే. ఓకే జడ్జి గారు, మరి ఎప్పుడైతే మీరు దత్తత తీసుకోదలుచుకునే నిర్ణయించుకున్నారు, సార్ ఒకటి బంధువర్గంలో మిత్రుల్లో తెలిసిన వాళ్ళకి తీసుకోవడం అంటే కనుక హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం తీసుకోవచ్చు. మీరు లేరంటున్నారు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏంటంటే, ఈ కారా ప్రకారము, ఈ కారా ప్రకారం మీరు ఆన్లైన్లో అప్లై చేసి ఫస్ట్ ఏంటంటే మీరు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ని ఆన్లైన్లో పోర్టల్లో అప్లోడ్ చేయాలి. మీరు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలనేది ఫస్ట్ నిర్ణయించుకోవాలి మీరు. తర్వాత ఏ ఏరియాలో ఉన్న వాళ్ళకి, మీకు ఎక్కడ ఏరియా వాళ్ళు తెలుసుకున్న తర్వాత మీరు అప్లై చేసినట్లయితే ప్రిలిమినరీగా వాళ్ళు ఒక ఎంక్వైరీకి వస్తుంటారు. వాళ్ళ అఫీషియల్స్ వచ్చేసి ఒక రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. అసలు రియల్గా ఎటువంటి ఇంటెన్షన్తో మీరు చేసుకోదలుచుకున్నారనేది. కొన్ని సందర్భాల్లో పట్ల చట్టం యొక్క ప్రక్రియ దుర్వినియోగం కావడం జరిగింది ఇంతకుముందు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పట్ల బాండెడ్ లేబర్గా చేయాలనే ఉద్దేశంతో కూడా అడాప్షన్ పేరుతో వాళ్ళు తీసుకొని వెళ్ళి బాండెడ్ లేబర్ చేయడము, మళ్ళీ వేరే దేశాలకు ఇట్లా అమ్మడం, ఇటువంటి కొన్ని సందర్భాలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్లలకు సంబంధించి కొన్ని అఘాయిత్యాలు కూడా చేయడం జరిగింది. మరి వీటన్నిటి గురించి దృష్టిలో ఉంచుకొని ఈ చిన్నపిల్లలకు ఎప్పుడైతే చట్టము ఎల్లప్పుడూ కూడా రక్షణగా ఉంటుంది, చిన్నపిల్లలకి వాళ్ళ ప్రొటెక్షన్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీకు కొంచెం రిగరస్ ఉంటుంది ప్రొసీజర్ అనేది. అంటే వాళ్ళ పిల్లలకు దృష్టిలో పెట్టుకొని ఉంటుంది. మీరు అడాప్షన్ పెట్టిన తర్వాత కూడా ఇనీషియల్గా ఈ యొక్క రిక్వైర్మెంట్స్ మొత్తం కూడా మ్యాచ్ అయినట్లయితే కనుక ఇనీషియల్గా అడాప్షన్లో ఇస్తారు మీకు. ఇచ్చిన తర్వాత మీరు ఎవరైతే అడాప్షన్ చైల్డ్ మీరు తీసుకొని వెళ్ళి మీరు దగ్గర కొన్ని రోజులు పెట్టుకున్న తర్వాత ఒక బాండింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది మీకు ఆ బాబుకి. తర్వాత ఏంటంటే ముఖ్యంగా మీ వైఫ్ యొక్క కన్సెంట్, అంటే స్పౌస్ యొక్క
కన్సెంట్ కూడా ఇద్దరు కావాలి. తీసుకున్న తర్వాత ఇవన్నీ రిక్వైర్మెంట్స్, దీంతో పాటు ఫైనాన్షియల్ కెపాసిటీ, అంటే మరీ ఆర్థికం లేకపోయినా కానీ మినిమం మీరు చూసుకోగలుగుతాము అనేది కాన్ఫిడెన్స్, భరోసా అనేది ఇవ్వాలి. లైక్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ, మీరు ఏమైనా జాబ్ చేస్తే ఆ శాలరీ సర్టిఫికేట్ కానీ ఏదైనా కానీ భరోసా అనేది, ఎందుకంటే లేకపోతే కనుక మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది చిన్నపిల్లలని. కాబట్టి చట్టము అనేది ప్రొటెక్టివ్ యాంగిల్లో చూడడం జరుగుతుంది. ఆ విధంగా ఇనీషియల్గా మీకు బాండింగ్ ఏర్పడిన తర్వాత మళ్ళీ న్యాయ ప్రక్రియ కూడా ఉంటుంది ఇందులో. మీరు అయిన తర్వాత మళ్ళీ అల్టిమేట్గా మొత్తము ఒక స్థితికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ కోర్టులో ఈ అడాప్షన్ ఓపీ అని చెప్పేసి ఫైల్ చేయడం జరుగుతుంది. అడాప్షన్ ఓపీ చేసిన తర్వాత ఒకటి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ జడ్జి గారు ఏంటంటే ఎంక్వైరీ చేస్తారు. ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది, ఈ కావాలనుకుంటే కనుక అడాప్టివ్ చైల్డ్ని కూడా ఈ ఎంక్వైరీ ఇన్ కెమెరా ఎంక్వైరీ చేసి ఏ విధంగా బాగానే చూసుకున్నారా, ఆల్రెడీ అడాప్షన్ వెళ్ళిన తర్వాత ఒక ఎంక్వైరీ కండక్ట్ చేసి మరి బాగానే ఉన్నారా, ఎట్లా బాండింగ్ ఎలా ఉంది దీన్ని చూడడం జరుగుతుంది. అవసరం అనుకుంటే కనుక ఆ పాప అడాప్టివ్ చైల్డ్ పైన కొంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఆ విధంగా కూడా అడగడం జరుగుతుంది. అంటే ఒకటి సార్, అట్లా ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేయడానికి నాకు బిల్డింగ్ గానే ఉన్నాను. అలాగే మా మిసెస్ పేరు మీద కూడా తనకు ఇస్తారన్న ప్రాపర్టీ వాళ్ళ నాన్నగారు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే నా దానికే కొంచెం అంటే నాన్నగారు బిల్లే కానీ 100% ఉండటానికి ఇల్లు ఇచ్చారు, బతకడానికి అంతా ఇస్తున్నారు, తిండి గింజరాకి. నేను షాప్ అది రన్ చేసుకుంటున్నాను. అయితే ఏంటంటే ఉన్న ముగ్గురు మగపిల్లలు అవడం వల్ల తన తదనంతరం వరకు తన హ్యాండ్ ఓవర్ లో ఉంచుకునే విధంగా ఆయన బిహేవ్ చేస్తున్నారు. అదొక మైనస్ ఉంది నా దగ్గర. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే చుట్టుపక్కల అందరినీ పబ్లిక్ ని ఎంక్వైరీ చేస్తాము అనేటప్పటికి నేను కొంచెం భయపడుతున్నాను. ఎందుకంటే మీకు ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్తున్నారండి. ముగ్గురు మగపిల్లలా? ముగ్గురు మగపిల్లలమే. అంటే ఇప్పుడు ఆడపిల్లని తీసుకోవాలి అనుకుంటున్నారా దత్తతకి? లేదండి, మేము అన్నదమ్ముల ముగ్గురం అండి. మీరు అన్నదమ్ములు ముగ్గురు? ఓకే. మా నాన్నగారు ఆ ముగ్గురు అవడం వల్ల ఎవరికి కూడా ప్రాపర్టీ ఇవ్వకుండా బతకడానికి ఉండడానికి ఇస్తున్నారు. అలాగే మా అందరికి మేము ఇండివిజువల్ గా సంపాదించుకుంటున్నాము. అయితే ఏంటంటే ప్రాపర్టీ యాజ్ ఎ లా ప్రకారం నా పేరు మీదకి రావాలి అని అడుగుతున్నారు. అది రావడానికి మటుకు ప్రస్తుత పరిస్థితిలో నాకైతే కొంచెం టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. నా మిసెస్ కి అయితే తనకు 1 ఎకరం పొలం ఇచ్చారు, అది వచ్చేసింది, తన పేరు మీద ఉంది. అలాగే నేను ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేయగలను, కాదని నేను అంటలేదు. ఆ బేబీ అడాప్ట్ చేసుకునే బేబీకి ఆ టైంలో ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఎంతన్నా కానీ చేయగలను, నా శక్తి కొలది. అది ఒకటి హెల్ప్ నేను ఫేవర్ చేసుకోగలను. అయితే ఏంటంటే ఈ చుట్టుపక్కల ఎంక్వైరీ అనేటప్పటికీ కాస్త నాకు భయంగా ఉంది. ఎందుకంటే ఆ బేబీ గురించి అందరూ కరెక్ట్గా ఉంటారు కదండి పబ్లిక్. రేపు పొద్దున ఏదైనా ఆ బేబీకి చెప్తే నాకు తను ఏదైనా యాంటీ అవుతాడేమో అని ఒక భయం. అది లేకుండా కొంచెం నా గురించి గుప్తంగా ఉండే విధంగా ఉంటే నాకు ప్రాబ్లం లేదు, తీసుకుందామని. నా ఊరికి ఎంక్వైరీ అనేది చేయండి, కానీ అది గుప్తంగా ఉంటే బాగుంటది అనే విధంగా, అది ఏ విధంగా ఇది చేస్తే సైలెంట్ గా ఉండాలి అనేది నా మైండ్ సెట్. అదొకటి నేను ఫేవర్ చేయాలి అని అడుగుతున్నా. అది ఏ విధంగా నేను ఫాలోఅప్ చేసుకోవాలి, ఎవరి ద్వారా నాకు అది పని అవుతుంది? హలో, కారా ఏజెన్సీలో మీరు పెట్టుకున్నట్టు ఏంటంటే ఈ యొక్క ఎంక్వైరీ అనేది మ్యాండేటరీ ఉంటుంది. కాకపోతే కాన్ఫిడెన్స్ నిజంగా మీరు అక్కడ నివసిస్తున్నారా లేదనేది ఇన్ఫర్మేషన్ కావాలి వాళ్ళకి. ఇంతకుముందు ఏంటంటే కొన్ని దుర్వినియోగం కావడం జరిగింది. కాబట్టి మీరు నిజంగా ఆ ఏరియాలో ఉంటున్నారా లేదా, రియల్గా రిక్వైర్మెంట్ ఉందా లేదా, కొన్ని సందర్భాలలో పిల్లలు ఉన్నప్పటికీ కూడా లేరు అని చెప్పేసి ఫాల్స్ డిక్లరేషన్ ఇచ్చేసి అడాప్షన్కి అప్లై చేసిన సందర్భాలు కూడా ఉన్నవి. మరి అర్థమైంది, మీరు చెప్పిన పాయింట్ అంతా అర్థమైంది. అదే దానికి ఏదైనా కొంచెం సొల్యూషన్ అంటే మా ఫాదర్నైనా వాళ్ళ ఫాదర్నైనా అట్లా రిలేటివ్స్ వరకు ఏదైనా ఎంక్వైరీ చేసుకుంటానన్నా నాకు అభ్యంతరం లేదు. నైబర్స్ దాకా వెళ్లకుండా ఉంటే బాగుండే పద్ధతి. విచారణ అనేది కంపల్సరీ ఉంటుందండి. సర్ప్రైజ్ గా వస్తారు వాళ్ళు, వచ్చి ఎంక్వైరీ చేసుకుని ఆ రిపోర్ట్ బేస్ పైన మీకు ఫర్దర్ ఇవ్వాలా వద్ద అనేది డిసైడ్ అవుతుంది. ఓకే సార్, సరే. మరో కాల్ తీసుకుందాం అండి. తెనాలి నుంచి సతీష్ గారు. హలో హలో సతీష్ గారు, చెప్పండి. హలో హలో మేడం నమస్తే. మీరు టీవీ చూడకండి, టీవీ చూస్తూ మాట్లాడకండి, మ్యూట్ లో పెట్టేసేయండి. హలో చెప్పండి, వినిపిస్తోంది. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఓకే ఓకే సరే మేడం, చెప్పండి. మేడం నమస్తే మేడం. అలాగే సంతోష్ గారికి సార్ కూడా నమస్తే సార్. కొంచెం గట్టిగా మాట్లాడండి సతీష్ గారు. మేడం మా మ్యారేజ్ 15 years అవుతుంది మేడం. ఓకే.
ఓకే, కొన్ని IVF ట్రీట్మెంట్స్ చేయించాము మేడం. ట్రీట్మెంట్ చేయించాను మేడం. మీరు టీవీ మ్యూట్ లో పెట్టండి ముందు. అయితే కొంచెం ఇంకా పిల్లలు కొంచెం కష్టం అని అన్నారు, అందుకే అడాప్షన్ చేసుకున్నాం. మేము చేశాను మేడం. అది చూస్తున్నాము. హలో, వినిపిస్తుందండి. దత్తత తీసుకోవాలి అనుకుంటున్నారా? అవును మేడం. మీ బంధువుల్లో ఎవరైనా ఉన్నారా? మా బంధువులు ఎవరు లేదు మేడం. ఒకసారి ట్రై చేసాను, కుదరలేదు. ఇక మన ప్రోగ్రామ్ కాల్ చేస్తాం మేడం. మీ వయసు ఎంతండి? ఆ వయసు 40 మేడం. మా మిస్సెస్ వచ్చేసి 32 మేడం. ఓకే. మేము తెనాలి దగ్గర ఉంటాం మేడం, పెరగలేదు. ఓకే. దత్తత ఎలా తీసుకోవాలో మీకు తెలియట్లేదు అంతేనా? అది తెలియదు మేడం. ప్రొసీజర్ ఏంటి అనేది తెలియదు మేడం. మన లైవ్ లో కాల్ చూస్తున్నా, మిస్ చేశాను మేడం. ఓకే. లాయర్ గారు చూడండి, ఇప్పుడు ఇంతకుముందే చెప్పినట్టుగా హిందువులైతే గనక మీరు భార్యాభర్తలో మీరు ఆల్రెడీ మీ వయసు కూడా చెప్పిన్నారు కాబట్టి మీ బంధువుల్లో తెలిసిన వారిలో కానీ ఎవరు లేరన్నారు కాబట్టి కారా ప్రకారము ఆన్లైన్లో అప్లై చేసుకోవడం అనేది కంపల్సరీగా చేయాలి. ఇంతకుముందు కాలర్ చెప్పినట్టుగానే ఏంటంటే వీళ్ళ యొక్క ఆర్థిక స్తోమత అనేటువంటిది కంపల్సరీ చూస్తారు. తర్వాత ఏంటంటే ఈ విచారణ జరిగేటువంటిది అన్నారు, ఇంతకుముందు అన్నారు, విచారణ ఎప్పుడు కూడా గుప్తంగానే చేస్తారు. పబ్లిక్ లో వచ్చి వీళ్ళు ఇట్లా దత్తత తీసుకుంటున్నారు అలాంటిది ఏమి అడగరు. ఎందుకంటే తను చెప్పినట్టుగా ఏమైందంటే రాబోయే రోజుల్లో ఈ పిల్లవాడు కానీ అమ్మాయి కానీ పెద్ద అయినా కొద్దీ వీళ్ళ మధ్యన ఈ దత్తత తీసుకున్నారనేటువంటిది ఏదైనా ఫీలింగ్ వస్తే వాళ్ళ మధ్యన ఉన్నటువంటి సంబంధాలు, అఫెక్షన్, ప్రేమ, ఆప్యాయతలు తగ్గేటువంటి ఆస్కారం ఉంటుంది పిల్లలకు. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా విచారణ గుప్తంగానే జరుగుతుంది. కాబట్టి వీళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో హిందూ దత్తత చట్ట ప్రకారం వెళ్ళడానికి లేదు. కాబట్టి వీళ్ళు కారా ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకొని తగినంత రుసుము చెల్లించేసి వీళ్ళ వంతు వచ్చే వరకు ఆగాల్సిందే. ఇంకా వేరే మార్గం అయితే లేదు. ఎంత టైం పడుతుంది అంటారు? మినిమం 30 days అనేటువంటిది ప్రొసీజర్ పడుతుంది. అది 1 year పట్టొచ్చు, 2 years కూడా పట్టొచ్చు, 2 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. సంవత్సరం ఎందుకంటే దత్తత కోరే వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. సంఖ్య ఎక్కువ ఉందనుకోండి ఇది లేట్ అవుతుంది. మీరు తప్పకుండా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి, తగిన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఆర్థిక స్తోమత, మీరు భార్యాభర్తలు ఆరోగ్యంగా, ఇది కంపల్సరీ అండి. మీరు ఇద్దరు భార్యాభర్తలు ఆరోగ్యంగా ఉండాలి. మీకు ఆర్థిక స్తోమత, మీరు తీసుకునేటువంటి దత్తత తీసుకునేటువంటి పిల్లల్ని పెంచగలరు, చదివించగలరు, వాళ్ళకి ఏదైనా అనారోగ్యమైన చూపించగలరు అన్నటువంటి భరోసా ఏదైతే మీరు ఇవ్వగలుగుతారో వాటిని దృష్టిలో పెట్టుకొని గుప్తంగానే విచారణ చేస్తారు. విచారణ చేపట్టిన తర్వాత మీకు నిజంగానే అవసరం ఉందా లేదా పిల్లలను దత్తత తీసుకోవడము, మీకు నిజంగా పిల్లలు ఉన్నారా లేదా అన్నది విచారించిన తర్వాత మీకు క్రమ పద్ధతిలో ఇంతకుముందు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ సీరియల్ వైజ్ గా మీ వంతు వస్తుంది. వేరే ఏం లేదండి. వేరే కొంత ఏం చేస్తారంటే ఇప్పుడు హాస్పిటల్స్ నుంచి పిల్లల్ని ఎత్తుకుపోవడము లేకపోతే అలా తీసుకొస్తారు. అలాంటివి ఏవి తీసుకున్నా కూడా చట్ట ప్రకారం నేరము. అలాంటిది చట్టం అంగీకరించదు, మీరు జైలుకి వెళ్తారు. కారా అనేటువంటిది ఒకటే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి నోడల్ ఏజెన్సీ. దీని ద్వారానే వివిధ రాష్ట్రాలలో వీటికి సంబంధించిన ఉంటాయి. మన దేశంలోనే కాకుండా విదేశాల నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కూడా దత్తత తీసుకోవచ్చు. వీటన్నిటి కోసము, భద్రత కోసం, పిల్లల భద్రత కోసము, క్షేమం కోసము వారి గురించి ఆలోచన చేసి ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థనే, ఈ మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటు చేసినటువంటి సంస్థనే కారా. కాబట్టి మీరు దీని ద్వారానే దత్తత తీసుకోవాలి. ఇది చెల్లుబాటు అవుతుంది. రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి ఈ న్యాయపరమైనటువంటి సమస్యలు కానీ ఈ ఇబ్బందులు కానీ గురి కాకుండా ఉండాలంటే దీని ద్వారానే మీరు దత్తత తీసుకోవాలి. ఏదైనా అదే ఇంతకుముందు చెప్పాం కదా, హిందూ దత్తత చట్ట ప్రకారం వెళ్తే ఒక పద్ధతి ఉంటుంది, కారా ప్రకారం వెళ్తే వేరే ఉంటుంది. హిందూ దత్తత చట్ట ప్రకారం ఏంటంటే హిందువులు, జైన్లు, బుద్ధిస్టులు తీసుకోవచ్చు. దీనికి కొంచెం ప్రొసీజర్ ఉంటుంది. అంటే వయసు తీసుకునే వారికి పిల్లలకి ఎంత ఇది ఉండాలి, తర్వాత భార్యాభర్తలు దత్తత తీసుకునేటువంటి వారి వయసుకి ఈ పిల్లలకు ఏ వ్యత్యాసం, వయో వ్యత్యాసం ఎంత ఉండాలి, మరి ఎక్కువ లేకుండా. ఈ దీని ప్రకారం ఏమంటే 21 years ఉంటే సరిపోతుంది. కానీ అదే కారా ప్రకారం 25 years ఉండాలి. 25 సంవత్సరాల తేడా ఉండాలి. అంటే మీరు తీసుకునేటువంటి అబ్బాయి కానీ అమ్మాయికి ఏజ్కి మీ ఏజ్కి మధ్యన 25 సంవత్సరాలటువంటి వ్యత్యాసం ఉన్నప్పుడే మీరు తీసుకోగలుగుతారు, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ. ఒక విషయం. రెండో విషయం ఏంటంటే మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంటారు. హిందూ దత్తత చట్ట ప్రకారం మీరు మీ బంధువుల్లో ఇంకేమన్నా అమ్మాయి ఉంది లేదా అబ్బాయి ఉందని ముందే చూసి తీసుకోవడం జరుగుతుంది. కారా ప్రకారం ఏంటంటే అక్కడ మీకు లింగ నిర్ధారణ జరగదు, కులము, ప్రాంతము, భాష ఇవేవి తెలియదు. అనాథ పిల్లలు కానీ, తల్లిదండ్రులు వదిలివేయబడ్డ పిల్లలు కానీ,
లేకపోతే చట్టం దృష్టిలో ఇంకా వారికి ఎవరు లేరు అంటే తల్లిదండ్రులు సన్యాసుల్లో కలిసిపోవడం కానీ అట్లాంటి వాళ్ళ పిల్లలు ఉంటారు, ఇప్పుడు వాళ్ళని దత్తత ఇవ్వడం జరుగుతుంది. అది ఇప్పుడు కారా ప్రకారం చూస్ చేసుకోవడానికి ఉంటుందండి? లేదండి, మనం ఓన్లీ అప్లికేషన్ పెట్టుకోవాలి, వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఇస్తారు. మేము ఈ పిల్లోడిని ఈ అమ్మాయిని మేము దత్తత తీసుకుంటాం అనేటువంటిది అక్కడ అంగీకరించబడదు, మనకు తెలియదు కూడా ఎవరిని ఇస్తున్నారు, ఏ ప్రాంతం పిల్లల్ని ఇస్తున్నారు. అమ్మాయినైనా ఇవ్వచ్చు, మనం అప్లై చేసుకుంటాం. మనం పెట్టినప్పుడు దరఖాస్తులో మాకు అమ్మాయి కావాలి అబ్బాయి కావాలని దరఖాస్తు పెడతాం. మన క్రమ పద్ధతిలో సీరియల్ వైజ్ గా మన వంతు వచ్చేసరికి అబ్బాయి ఉండొచ్చు అమ్మాయి ఉండొచ్చు. ఇప్పుడు మీకు అమ్మాయి ఉంది అనుకుంటే అప్పుడు మీరు ఆప్షన్ చేంజ్ చేసుకుని అమ్మాయి కావాలని తీసుకోవచ్చు, లేదా మళ్ళీ మీకు టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది ఇదే హిందూ దత్తత చట్ట ప్రకారం ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, బంధువులు మిత్రుల ద్వారా తీసుకుంటారు కాబట్టి మనకు స్పెసిఫిక్ గా వీరు అమ్మాయా అబ్బాయా మనకు ముందే కొంత సమాచారం తెలియడానికి ఆస్కారం ఉంటుంది. కాలర్ రెడీగా ఉన్నారండి, సంపత్ కుమార్ గారు మహబూబ్ నగర్ నుంచి. హలో, నమస్తే అండి, చెప్పండి. ఈ దత్తత సమస్యలు న్యాయ సలహాలు అని ప్రోగ్రాం పెట్టారు. అవునండి, స్వాగతం. అది విషయం వచ్చేసి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఒక 4 అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి. ఒక అన్నకో తమ్మునికో పిల్లలు కాలేదు, అందులో మిగతా 3 పిల్లలను దత్తత తీసుకోవాలి, బయటి వ్యక్తులను తీసుకున్నారు అనుకుందాం. అయితే పెరిగేటటువంటి పిల్లలకు ఆస్తి అనేది ఎలా అంటే వీళ్ళ 4 అన్నదమ్ముల మధ్యలో ఉన్న ఆస్తిని వచ్చే వాళ్ళకు అంటే అప్లై చేయడానికి ఏమైనా ఉంటుందా, అవకాశం ఉంటుందా ఫర్దర్లో? ఓకే జడ్జి గారు, మరి ఒకసారి కనుక దత్తత కార్యక్రమం అయిపోయిన తర్వాత అడాప్షన్ డీడ్ లీగల్గా అడాప్షన్ కంప్లీట్ అయితే కనుక వాళ్ళకి న్యాచురల్ బోర్న్ చైల్డ్కి సంబంధించి అంటే స్వతహాగా మీ స్వంత చైల్డ్గా భావించి అన్ని కూడా రైట్స్ ఉంటాయి మీకు. అంటే అడాప్టివ్ చైల్డ్ అమ్మాయిని తీసుకున్నాం అనుకోండి, అలాంటి పరిస్థితి ఎలా ఉంటుంది? అమ్మాయికి కూడా అటువంటి హక్కు ఉంటుంది. మీకు స్వంత కూతురుగా ఎటువంటి హక్కులు ఉంటాయో అవన్నీ హక్కులు కూడా ఆ అమ్మాయికి ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం. ఆస్తి పంపకాలలో మామూలుగా మీ స్వంత కూతురు అయితే గనక ఎటువంటి హక్కు చట్టం కల్పిస్తుందో అదే హక్కు ఈ యొక్క అడాప్టివ్ డాటర్ కూడా సేమ్ హక్కు ఉంటుంది. అంటే ఈ రైట్ ఆఫ్ సక్సెషన్ కానివ్వండి, ఇటువంటి వాటికి సంబంధించి ఈ అటువంటి హక్కులు మాత్రం ఉంటాయి. మొత్తం ఎటువంటి తేడా చట్టము దృష్టిలో ఒకవేళ అలాంటి విషయాల్లో ఆస్తి పంపకాల విషయాలు తేడా వస్తే మరి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? జాగ్రత్తలు మీకు స్వంత కూతురుకి ఎటువంటి హక్కు ఉంటుందో అటువంటి హక్కులే వస్తాయి వారికి కూడా. జాగ్రత్తగా అంటే ఒకసారి దత్తత తీసుకున్నాక వాళ్ళు మీ సొంత పిల్లలే అయిపోతారు కదండి, మీ పిల్లలకి ఎలాంటి హక్కులు వస్తాయో వాళ్ళకు కూడా అవే హక్కులు సంక్రమిస్తాయి. కాకపోతే అడాప్షన్ డీడ్ అనేది మీరు రాసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక భవిష్యత్తులో ఎటువంటి ఆస్తి తగాదాలు ఏదైనా ఉన్నప్పుడు కనుక లీగల్ డాక్యుమెంట్గా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ అడాప్షన్ డీడ్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక అడ్వైజబుల్. సో వీళ్ళు బాగా పంపకాలు చేసుకున్నాక అందరికి ఈక్వల్ రైట్స్ వస్తాయి కాబట్టి ఈయన వాటా ఏదైతే వస్తుందో అది ఆటోమేటిక్ గా దత్తత తీసుకున్న పిల్లలకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది, అంతే కదండి? ఓకే. అలాగే తర్వాత బాగా పంపకాలు చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమైనా తేడా ఉంటుందంటారా? తర్వాత ఏముండదు, అదే హక్కు ఉంటుంది. అదే హక్కు ఉంటుంది. ఓకే. న్యాచురల్ డాటర్ కానీ సన్ గా భావించి ఎటువంటి హక్కులు అయితే ఉంటాయో అటువంటి హక్కులు వాళ్ళకి సంక్రమించడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మామూలుగా అడాప్షన్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు అడాప్షన్ కాలేదు అని చెప్పేసి అంటే మామూలుగా ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ మీద కానీ లేదా పూర్వం ఏంటంటే అడాప్షన్ సెరమోనీస్ ఆఫ్ అడాప్షన్ అని చెప్పేసి చేసుకునేవాళ్ళు. అంటే దత్త హోమం అని చెప్పేసి కండక్ట్ చేసి ఇక్కడ అడాప్టివ్ పేరెంట్స్ ఆ యొక్క హోమం ముందు కొద్దిగా యజ్ఞం అలా చేసేసి తల్లిదండ్రులు వీళ్ళు న్యాచురల్ పేరెంట్స్ అడాప్టివ్ పేరెంట్స్కి ఇవ్వడం ఇటువంటి హోమం ఉండేది. దానివల్ల ఏంటంటే చట్ట ప్రకారంగా ఫ్యూచర్లో ఆస్తి పంపకాలప్పుడు అసలు అతడు అడాప్టివ్ చైల్డ్ కాదు అని చెప్పేసి చాలా న్యాయపరమైనటువంటి సమస్యలు వస్తాయి. అటువంటి సందర్భాల్లో కూడా కొంచెము కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దానిని అవాయిడ్ చేయడానికి ఈ అడాప్షన్ డీడ్ని కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక ఫ్యూచర్లో ఎవరు కూడా ఎటువంటి సమస్యలు సృష్టించే అవకాశం ఉండదండి. అలాగే ఇంతకుముందు ఆయన ఒకటి అన్నారండి, ఇప్పుడు మా అన్నదమ్ముల్లో పిల్లల్ని నేను తీసుకోంటే దత్తత అని ఒక పాయింట్ తీసుకొచ్చారు. ఇప్పుడు అన్నదమ్ముల పిల్లల్ని ఈయన దత్తత తీసుకున్నారు అనుకుందాము,
ఇప్పుడు ఆ దత్తతకు వచ్చిన పిల్లవాడికి కానీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎలాంటి హక్కులు ఉంటాయి? ఆ పేరెంట్స్ నుంచి కూడా వస్తాయి ఆస్తులు? ఆ పేరెంట్స్కి సంబంధించి ఆస్తులు అనేది ఉండవు. పరిత్యాగించడం అంటే అక్కడ రిలింక్విష్మెంట్ అయిపోతాయి మొత్తం రైట్స్. ఇక్కడ కొత్తగా ఫ్రెష్ కావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మీరు అడాప్షన్ తీసుకున్న వాళ్ళకి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఉండొచ్చు వీళ్ళు ఓన్గా. ఆ ప్రాపర్టీలో ఇన్హెరిటెన్స్ అని వస్తుంది. కాబట్టి అడాప్టివ్ పేరెంట్స్కి సంబంధించిన అన్ని ఆస్తులలో వీరికి హక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. వనపర్తి నుంచి సుల్తాన్ గారు. హలో హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మనం దత్తత గురించి టీవీలో ప్రసారం అవుతుంది కదా, అవునండి, కొంచెం డౌట్ ఉంది, దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఫోన్ చేశాము. అలానే చెప్పండి. అదే మేము 2091 లో దత్త తీసుకున్నామంటే దత్త ఈగల ప్రకారం తీసుకోలేదండి. అంటే నేను సెంట్రల్ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ ఎంప్లాయీ. మీరు ఆల్రెడీ దత్తత తీసుకున్నారా అండి? దత్త అంటే దత్తతే అనుకోండి, అది అప్పుడు 2091 లో తీసుకున్నాము. నేను సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆర్మీలో ఉన్నా. అయితే మా మిస్సెస్ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ. మీరు ముస్లింసే కదండి? అవండి అవండి. ముస్లిం లా ప్రకారం మరి దత్తత లేదు కదా, ఎలా తీసుకున్నారు? దత్తత అంటే దత్తత కాదు, అట్లనే మేము నాకు పిల్లలు లేదు కాబట్టి మేము అడాప్ట్ చేసుకున్నాం. ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారండి? అది ఎవరనేది నేను కూడా డిపార్ట్మెంట్ లో ఉన్నా కాబట్టి అక్కడ అస్సాంలో డ్యూటీ చేస్తున్నా. నాకు కూడా అంత పర్టికులర్ తెలియదు. మా మిస్సెస్ అక్కడ డ్యూటీలు చేస్తుంటే వాళ్ళు డెలివరీ చేసి వెళ్ళిపోయారు. అసలు ఎవరు ఎలాంటిది దానికి రెస్పాన్స్ లేకుంటే మా పాప ఆ పాపను మేము దత్తత చేసుకున్నాం. ఓకే, అంటే గవర్నమెంట్ ద్వారా తీసుకోలేదు మీరు? తీసుకోలేదండి. అది దాని గురించి డీటెయిల్ చేసుకున్నాం. ఇప్పుడు ఇప్పటికి 16 సంవత్సరాలు ఉంది మేము దాన్ని ప్రయత్నం చేస్తున్నాము. ఓకే, పుట్టగానే తీసుకున్నారు అంతే కదండి? కరెక్ట్, అంతగా పుట్టగానే తీసుకున్నాం. మా పేర్లు మొత్తం మ్యాన్షన్ అయింది. ఆధార్ కార్డుల దాంట్లో మున్సిపాలిటీ దాంట్లో మొత్తం మా పేరే మా పేరే ఉంది. ఇప్పుడు సమస్య ఏంటంటారు? అంటే ఇప్పుడు మా ఫ్యూచర్ ఏంది, మేము ఎంప్లాయీస్ కాబట్టి మా ప్రాపర్టీ మా పెన్షన్ ఏదైనా ఉండాలంటే పాప కూడా కావాలి కదా. ఏజీ ఆఫీస్ ఎవరు అంటే మీరు లీగల్ గా మీకు ముస్లింల ప్రకారం లేదు కదా దత్త అని చెప్పి మాకు రిజెక్ట్ చేశారండి. అది ఓకే జడ్జి గారు అట్లా అర్థమైందండి. దత్తత అనేది ఖచ్చితంగా ఈ చట్ట ప్రకారం తీసుకుంటేనే ఉంటుంది. అంటే కొన్ని సందర్భాలలో పిల్లలని అక్కడ హాస్టల్లో విడిచిపెట్టి పోవడం, ఇటువంటి సందర్భాలలో మనం కొంచెం జాలి దయతో తీసుకోవడం అంటే పెంచుకోవడం వేరు. దత్తత అంటే లీగల్ ఫార్మాలిటీస్ ప్రకారం చేసుకోవడం. అంటే లీగల్గా దత్తత తీసుకుంటే కనుక లీగల్గా అన్ని ఆస్పెక్ట్స్లో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే దానిని 1-2 సార్లు చూసిన తర్వాత దత్తత తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత కరెక్ట్ పెంచుకుంటున్నారా లేదా అని చెప్పేసి ఇదంతా ఉంటుంది. ఇప్పుడు మీ విషయంలో ఏంటంటే ఈ విధంగా ఫాలో కాలేరు కాబట్టి మరి అంటే భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి లీగల్గా తీసుకోవడమే ఉత్తమం. అదే అండి. మరో కాల్ తీసుకుందాం అండి. చెన్నై నుంచి గంగాధర్ గారు. హలో హలో గంగాధర్ గారు, నమస్తే అండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, నేను యాక్చువల్ గా అడాప్ట్ చేసుకోవాలని ఒక 2 years నుంచి ట్రై చేస్తున్నాను. కారా వెబ్సైట్ లో కూడా ఆల్రెడీ అప్లై చేస్తున్నాను మేడం. అంటే మీకు ఎలాంటి రెస్పాన్స్ లేదా అండి అక్కడి నుంచి? అంటే అక్కడ కొంచెం వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంది మేడం. నేను అట్లాగే తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ నుంచి కూడా ట్రై చేస్తున్నాను మేడం. 2 years అయిందండి మీరు అప్లై చేసి? అవును మేడం. ఏం చెప్తున్నారు? అంటే ఇంకా వెయిటింగ్ పీరియడ్ ఉంది మేడం. ఓకే, ఇప్పుడు నా క్వరీ ఏంటంటేనండి, ఇప్పుడు మనం తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరైనా అడాప్షన్ చేసుకున్నప్పుడు లీగల్ గా ఫర్దర్ గా అంటే ఇప్పుడు సపోజ్ ఆ బేబీ కంటే అదే ఆ బేబీ వెల్ సెటిల్డ్ ఇట్లా కొంచెం మంచిగా ఎడ్యుకేషన్ లో అది ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి ఎవరైతే మనకి అడాప్షన్ ఇచ్చారో వాళ్ళు ఏదన్నా మళ్ళీ తిరిగి ఏదన్నా లీగల్ గా. అర్థమైందండి మీ సమస్య, అర్థమైంది నాకు లాయర్ గారు. చూడండి, ఇప్పుడు మీరు హిందూ దత్తత చట్ట ప్రకారం తీసుకున్నా కారా ప్రకారం తీసుకున్నా ఏదైతే చట్టబద్ధంగా మీకు వారసులు అయిపోతారో దత్తత ప్రకారము వాళ్ళకి మీ పిల్లలకి ఎలాంటి హక్కులు ఉంటాయో అలాంటి హక్కులే ఉంటాయి. మీ సొంతంగా పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో అలా ఉంటారు. అంతకుముందు పూర్వం మీకు దత్తత ఇచ్చిన వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉండవు, మీరు చట్ట ప్రకారం మీ పిల్లలే అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇప్పటివరకు మనం దత్త సమస్యలు న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.